చెప్పినవి చాలా అన్నట్టు ఇవి ఎందుకని చెప్పలేదు. నీకేమైనా పిచ్చా గోపాలం? ఇంత పెద్ద మ్యాటర్ నా దగ్గర దాచాల్సిన అవసరం ఏంటి? ఏం చేస్తున్నావు? నాకు మా ఆఫీస్లో లోన్ ఇస్తారు, ఎప్పుడు అవసరం లేదని అప్లై చేయలేదు. రాధా వద్దు రాధా ప్లీజ్. ఏంటి వద్దు? నీకు వేరే వాళ్ళ దగ్గర అడగడానికి ప్రాబ్లం లేదు కానీ నా దగ్గర అడగడానికి ప్రాబ్లమా? అది కాదు రాధా, నేను మేనేజ్ చేసుకుంటాను. నీది నాది ఏముంది గోపాలం, అంతా మందే కదా. మన ఇంట్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మనం నిలబడకపోతే ఇంకా ఫ్యామిలీ అనుకోవడం దేనికి? రాధా థ్యాంక్ యూ. నీ మొహం థ్యాంక్స్ చెప్పావంటే మళ్ళీ డిప్ప పగలు కొడతా. అయిపోయింది, 2 daysలో లోన్ ప్రాసెస్ అయిపోతుంది. ఇంకా మనం రేపు వెళ్ళి గోల్డ్ పని చేసేసుకుందాం. జాబ్ వచ్చేసింది, చిన్నపిల్ల కూడా అయిపోతుంది. హ్యాపీస్. అయ్యి బాబాయ్ ఒళ్ళు హోనం అయిపోయింది నాకు కదా. రాత్రంతా నిద్ర లేదు, తల పట్టేసింది. అమ్మ బాబోయ్, ఇంటికి కొడుకులే కాదు కూలోలో పనిచేశాను నేను. అన్ని పనులు నాకే చెప్పారు. దీనికి తోడు ఆ చిన్న కత్తి నేను పనులు చేస్తుంటే చూస్తూ నవ్వుకుందే. కానీ పాపం వెళ్ళిపోయేటప్పుడు ఎంత ఏడ్చింది కదా నేను పట్టుకుని. అదంతా యాక్టింగ్ రాదా అత్తయ్యాల ముందు. బాధలో ఉందనుకుని అక్కడికి వెళ్ళిన తర్వాత పనులేం చెప్పరు కదా, అది దాని ప్లాను. అవునా? మరి నువ్వెందుకు ఏడ్చావు? చిన్ని ఐ మిస్ యూ రా. నీకేమైనా సరే ఈ అన్నయ్య ఉన్నాడని మర్చిపోకురా అని ఎందుకన్నావు? నేనెందుకు ఏడ్చానంటే మంచోను కాబట్టి, ఎమోషనల్ పర్సన్ కాబట్టి కాదు. అబ్బాయిలందరూ ఎమోషనలే. మీ అమ్మాయిలాగా డ్రామా చేయం మేము. అందరినీ జనరలైజ్ చేసావు అనుకో, టిప్ప మీద ఒకటి పీక్తా. కొట్టు తిట్టు, కానీ మా ఇంట్లో మాత్రం పెళ్లి పెట్టుకునే మనం. మా ఇంట్లో పెళ్లి చెప్పు. అంటే నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వే ఉద్దేశంతో అన్నా నాకు మాత్రం ఏం అర్థం అవ్వాలో అదే అర్థమైంది. ఇప్పుడు నాకు గొడవ పడే ఓపిక అస్సలు లేదు. ఏమనుకోకు, ఫ్రీ ఉన్నప్పుడు చెప్తాను, అప్పుడు కొట్టుకుందాం. యాక్చువల్లీ కరెక్టే. అమ్మా అమ్మా వచ్చేసాం. రేపటి నుంచి అలా ఆఫీస్కి. రాదా నీకే. హలో ఆంటీ. వచ్చేసాం ఆంటీ. సరే ఆంటీ. ఓకే ఆంటీ. ఓకే ఓకే ఆంటీ. ఏంటంట? 16 రోజుల పండగ అంట, దానికి రమ్మన్నారు. ఆవిడకేం పోయింది, అలానే అంటుంది. అక్కర్లేదులే. నువ్వు ఇలా అంటావని కూడా చెప్పారు. నువ్వు ఇలా అంటే కాళ్ళు ఇరగొట్టి తీసుకొస్తా అన్నా. నీవా? నీవి. మీరు బాగానే కలిసిపోయారు, నన్ను పక్క తోసినట్టేగా. నువ్వు చాలా షార్ప్ గోపాలం, చాలా ఎర్లీగా అర్థం చేసుకుంటావు అన్ని. నీకంటే కుసుమే బెటర్. మంచులు వేయించుకుంటుంది కానీ రిటర్న్ ఎప్పుడే లేదు నాకు. అవునా? అయితే వెళ్ళు, ఆ కుసుమ కుమార్నే ప్రేమించు. నువ్వు ఫీల్ అవుతాను వెళ్ళట్లేదు అంతే. అయ్యో నేనేం ఫీల్ అవ్వను, నువ్వు వెళ్ళు. లేదు నువ్వు హర్ట్ అవుతావు. అరే నేనేం హర్ట్ అవ్వను, వెళ్ళు. దౌర్జన్యం చేస్తావేంటి? వెళ్ళను నేను. పెళ్లిలో వాళ్ళ ఆనందం చూసావు కదా, అడుగు మనుషులు వాళ్ళు. కానీ గోపాలం, కుసుమ పాపం ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేసింది కదా అసలు పెళ్లిలో. నేను ఎక్స్పెక్టే చేయలేదు. అదే కదా, ఎదురుపడగానే షాక్ అయిపోయాను, ఏమన్నా గొడవ చేస్తుందేమని చెప్పి. కానీ ఏమీ లేనట్టు గోపాలం అని చెప్పి చాలా క్యాజువల్గా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. అవును, మీ ఊర్లో అందరు నాతో చాలా బాగా మాట్లాడారు. ముందలన్నా మాట్లాడుకుంటారు, ఇప్పుడు వెళ్ళిపోయాను ఎంత దారుణంగా మాట్లాడుకుంటారో అర్థమవుద్ది. అది సర్లే, మనం పెళ్ళి ఎలా చేసుకుందాం చెప్పు. ఇప్పుడే కదా చిన్ని పెళ్ళయింది, అప్పుడే తొందర ఏముంది? అలా అనుకుంటాం కానీ కళ్ళు మూసి తెరిచేలోపు టైం అంతా అయిపోతుంది. ముందే ప్లాన్ చేసుకోవాలి కదా, చెప్పు. నేనైతే చిన్నప్పటి నుంచి ఒంటరిగానే ఉన్నాను కాబట్టి జనాలు హడావిడి మంచిగా చేసుకుందాం అనుకుంటున్నా. ఇంకా ఇంకా అమ్మ నాన్న లేరనే లోటు తప్ప ఇంకే లోటు లేకుండా పెళ్లి చేసుకోవాలి. అమ్మ నాన్న లేరు అని ఎవరు చెప్పారు? ఎవరున్నారు? బాబు సారిగా ఆంటీజీగా వదులుతానండి. నా కాలు కడిగించుకుని ఆ నీళ్ళు ఎత్తుని చల్లుకోవాల్సిందే. టార్చర్ చూపించేస్తాను అదొకే కాలు. ఇలా అనుకున్నా అలా ఫోన్ చేశాడు బాబుగాడు. యారా అవునా? ఏ వస్తున్నా. ఏమైంది? దా చెప్తా. ఏమైంది? ఏమైంది? ఏమైంది బాబన్నా? అది ఏం మాట్లాడతాడు హ్యాపీగా ఉంటేనా? అర్థం కాలా. మన ఇద్దరు అత్తమ్మాలు కాబోతున్నాం. అవునా? కంగ్రాట్స్ సారికా. థ్యాంక్ యూ. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. కంగ్రాట్స్. ఎంత హ్యాపీనెస్ లా టీయర్స్ ఎందుకు? నీకు అర్థం కాదులే. అబ్బో ఒరే బాబు, మన ఎమోషన్ లేదనుకుంటారు అయ్యాడు.
ఐస్ క్రీమ్ తినడానికి వెళ్దామా? అమ్మ బాబోయ్, మా అమ్మ అప్పుడే చెప్పింది బా, ఇలాంటి టైంలో ఎక్కువ ఆకలిస్తుంది, ఏం అడిగినా తెచ్చిపెట్టని. నాకు సినిమా స్టార్ట్ అయింది బా, పదండి. బంగారం నేను తీసిస్తాను. మరి పేపర్ కూడా తీసుకోలేదా? ఎలా నువ్వు తిను బంగారం. ఏ బంగారం, ముందు చిన్న రాయిని చూసుకున్నాడు. ఏ అటుపక్కకి వెళ్ళు, అక్కడంతా మురిగ్గా ఉంది. అవును, బాబన్నకు పిల్లలంటే అంత ఇష్టమా? ఎవరికి ఇష్టం ఉండదు, పైగా ఆడపిల్లలు. ఏ అబ్బాయికైనా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అని మా నాన్న చెప్పేవాడు. ఆ బేబీతో పాటు పుడతారంట, కొత్త అలవాట్లు చేసుకుంటారంట, కొత్త లైఫ్ అలవాటు చేసుకుంటారంట. ఇదే కావచ్చు. ఇక్కడంతా బాగా పొల్యూషన్గా ఉంది బంగారం, మనం అర్జెంటుగా కారు కొనాలి. ఈఎంఐలో తీసుకుందామా? అవన్నీ నేను చూసుకుంటాలే, నువ్వేం ఆలోచించకు. రాదమ్మా, ఇప్పుడు 9 months లీవ్ అంటే ఆఫీస్లో ఇస్తారా? 9 months ఎందుకు? 7 months వరకు ఆఫీస్కి వెళ్తాను. ఆహా, అప్పుడు దాకా నా బేబీ స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉండాలా? అసలు ఆఫీస్లో కూర్చోవచ్చో లేదో? ఇంట్లో ఉండి నేనేం చేస్తా ఖాళీగా? అయితే నేను నీతో పాటు ఉంటాను. అప్పుడు ఇద్దరం కలిసి అడుక్కు తినాలి ప్లాట్ఫామ్ మీద. అది కాదు బంగారం. నువ్వు వెళ్ళు. మరి అంత అతిగా ప్రేమ చూపించకరా, టార్చర్ అనిపిస్తుంది. నేను టార్చరా? నేను అర్థమైంది, ఎగ్జైట్మెంట్లో ఉన్నావు. తనకి ఏది నచ్చితే చేయనవరా. ఆడవాళ్ళరా, మనకంటే బాగా తెలుసు తనకి ఏది తీసుకుంటుంది. ఎక్కువ ప్రెషర్ అనిపించింది అనుకో, తన నీకు చెప్తుంది కదా. ఇప్పుడు బేబీ కూడా పుడుతుంది, ఫైనాన్షియల్గా ఇంకెంత స్ట్రాంగ్ కావాలి చెప్పు. లైఫ్లో మనం చాలా కష్టపడ్డాం బాబు, మన పిల్లలు అదే కష్టం పడకూడదనే కదా మనం అంత కష్టపడుతున్నాం. అది ఓకే, ఇది మాత్రం గుర్తుపెట్టుకో. సారికని బాగా చూసుకుంటున్నావు, బాగా చూసుకుంటావు కూడా. నాకు తెలుసు తనకు కూడా ఇదంతా కొత్త కదా. ఓకే, ఇప్పుడు ఎగ్జైట్మెంట్ అంతా లోపల దాచుకుని సావు. ఓకే? ఏంటి మా ఓడు పిచ్చా అలా మాట్లాడుతున్నాడు? నువ్వు అంటే పిచ్చి ప్రేమ, మరి ఏం చేస్తాం చెప్పు. అయినా నువ్వే అర్థం చేసుకోవాలి సారిక, అంత ప్రేమించే వాళ్ళు కూడా దొరుకుతారా చెప్పు. ఇప్పుడు మళ్ళీ బేబీ కూడా పుడుతోంది. నాకు డౌటే, ఒక్కసారి పిల్లలు పుట్టాక నన్ను పట్టించుకుంటాడో పట్టించుకోడు. ఆహా, ఇప్పటి నుంచి అంత జలసియా? సారీ, చెప్పానా? ఆ తర్వాత ఏం జరిగింది? ఆ తర్వాత ఏమైందంటే, బాబు పొద్దున్నుంచి దానికి ఏ దిక్మాల స్టోరీ చెప్తున్నావు? నువ్వు నసబెట్టకు, లోపలికెళ్ళు. ఒరే నాన్న, అమ్మని అలా అనకూడదు. ఇంతవరకు నేనేమనలేదు. సారీ చెప్పు. చెప్పు నాన్న. సరే సారీ. చూడు, సారీ కూడా అది ఎలా చెప్తుందో. నన్ను ఇన్వాల్వ్ చేయకు. క్యూట్ ఫెలో. ఏంటమ్మా? నేను ఇంటికి వెళ్ళాను. ఏమ్మా, ఎందుకు? మళ్ళీ నాన్నమని అన్నాడా? అమ్మా. అమ్మో, అయితే రా చూసుకుంటుందా, నాకు సంబంధం లేదు. ఆ సారికకు 1,00,000 సార్లు చెప్పాను బుడ్డినేమనొద్దని. ఉసి నువ్వు రావే. వస్తే ఏంటి రుబాబ్ చేస్తున్నావా? అది చూడు, నన్ను నసపెట్టుకు లోపలికి వెళ్ళు అంటుంది. అన్నావా నాన్న? అన్నా. ఏంది ఇప్పుడు తప్పైపోయింది, సారీ చెప్తాం అంతేగా. సారీ చెప్పా, కావాలంటే మళ్ళీ చెప్తా. చెప్పు నాన్న. సారీ. అదిగో సారీ చెప్పింది. చూడు మళ్ళీ ఎలా ఎక్కిరిస్తుందో. నీ పోలికే. ఏంటి బా స్మెల్ అదిరిపోయింది? గులాబ్ జామున్ చేశాను బాబన్న, ఉండు తీసుకొస్తాను. ఆ కథలో నెక్స్ట్ ఏమైంది డాడీ? ఇంకా స్టోరీ చెప్తూనే ఉన్నావా? నా బాధ నీకేం తెలుస్తుంది బా, పిల్లలుంటే నీకు కూడా తెలుస్తుంది. చెప్పు డాడీ. తర్వాత ఏమైంది? ఆ రాధాగోపాలం కూడా పెళ్ళి అయిపోయింది, అండ్ బాబు సారిగా కూడా పెళ్లి చేసుకున్నారు. అప్పుడే ఒక బంగారు బుట్టబొమ్మ పుట్టింది. అంటే నువ్వన్నమాట. నాకు తెలుసులే. ఏం చెడ్డరా నాయన. చెప్పు డాడీ. ఆ తర్వాత ఏమైంది నాకు కూడా తెలీదమ్మా, తెలిసాక చెప్తా. పక్కా? ప్రామిస్? ప్రామిస్. నేను కూడా ప్రామిస్. గులాబ్ జామ్ తినే ఎలా ఉందో చెప్పండి. మీరంతా తినండి, తర్వాత చెప్తాను నేను. గోపాలం తిను. ఓ బాగుందే, అచ్చు కొన్నదానిలాగా. అబ్బో. సారీ సారీ సారీ, నువ్వేం మాట్లాడుకో. నీ అంకమ్మ, రోజు బాస్ నీ వల్ల నన్ను తిడతానే ఉన్నాడు. వారానికి 2 రోజులు లీవ్ పెడతావు, ఆ వచ్చే 4 రోజులు కూడా ఇంత లేట్గా వస్తావు. నీకు బాబు గురించి బుడ్డి గురించి తెలుసు కదా, వాళ్ళని పంపించి వచ్చేసరికి ఈ టైం అవుతుంది నాకు.
అమ్మర్ ఇందాకల నుంచి అరగంట నుంచి మీటింగ్ అని అడుగుతున్నాడు. పద నువ్వు. హాయ్. హాయ్ రాధా. సో ఫైనలీ సారికి వచ్చింది ఆఫీస్కి. సారీ అమర్. సో వీ హ్యావ్ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. ఏంటి? బ్యాడ్ న్యూస్ ఫర్ రాధా, గుడ్ న్యూస్ ఫర్ పవన్. హీస్ గోయింగ్ టు బీ యువర్ న్యూ మేనేజర్. మరి రాధా? యా, అక్కడికే వస్తున్నా. గుడ్ న్యూస్ ఫర్ రాధా, బ్యాడ్ న్యూస్ ఫర్ అస్. రాధాకి బెంగళూరు మెయిన్ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్. కంగ్రాట్స్ రాధా. యా, వినడానికి షాకింగ్గా ఉన్నా ఇది నిజం. యు ఆర్ గోయింగ్ టు బెంగళూరు. నెక్స్ట్ మండేకి అక్కడ రిపోర్ట్ చేయాలి. ర్యాప్ అప్ యువర్ థింగ్స్ ఇన్ దిస్ ఆఫీస్. ఫ్రైడే ఈవినింగ్ సెండ్ ఆఫ్ పార్టీ ఇన్ ఆ ఆఫీస్ అండ్ సాటర్డే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ ఉంది. ఓకే. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. ఏంటి మెయిన్ బ్రాంచ్ లో ప్రమోషన్ వస్తే మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు? నేను బెంగళూరు వెళ్ళిపోవాలి కదే, గోపాలంని మిమ్మల్ని అందరినీ వదిలేసి. అవును కదా, ఈ ఎడ్డి బుర్రకు ఎక్కలేదు. మేము ఇప్పుడిప్పుడే అన్నీ సెటిల్ చేసుకుంటున్నామే. పోనీ గోపాలంనే బెంగళూరు రమ్మను. నా స్వార్థం కోసం గోపాలన్ని అలా ఎలా వచ్చేయమని అడుగుతానే. తనకి జాబ్ ఉంది కదా. ఎక్కువ ఆలోచించుకో. గోపాలం అర్థం చేసుకుంటాడు, చిల్లుంటాడు. ఉంటాడు, కానీ తనకు కూడా ఇక్కడ కెరియర్ ఉంది కదా. అది ఎలా వదిలేయమంటాను? అయినా ఇప్పుడు నేను ఈ ఆఫర్ రిజెక్ట్ చేస్తే ఏమైనా అవుతుందా? నీ మొహం పగిలిద్ది నా చేతిలో. నీకేమన్నా పిచ్చారాదా? మనం ఎన్నిసార్లు అనుకున్నాం బెంగళూరులో జాబ్ వస్తే లైఫ్ సెట్ అని చెప్పి. ఇప్పుడు అక్కడికి ట్రాన్స్ఫర్ విత్ ప్రమోషన్. అలాంటి ఆఫర్ని ఎలా వదులుకుంటావు? మూసుకున్న ఆఫర్ని యాక్సెప్ట్ చేసి గోపాలంతో మాట్లాడు. హలో గోపాలం, నేను నీకు ఒకటి చెప్పాలి. సరే. ఏమన్నాడు? ఈవినింగ్ మాట్లాడదామన్నాడు. ఎక్కువ ఆలోచించుకో. గోపాలం అర్థం చేసుకుంటాడు. కానీ నువ్వు గోపాలం వెళ్ళిపోతే నేను బాబు మిగిలిపోతాం కదా. ఇలాంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడు అనుకోలేదు రాధా. కదా, అన్నీ మాట్లాడుకున్నాం కానీ ఇలా విడిపోవాల్సి వస్తుందని ఎప్పుడూ మాట్లాడుకోలేదు. ఐ విల్ మిస్ యూ రాధా. అవుటింగ్లో, ఇంట్లో ఎప్పుడు నేను మిస్ అవుతూనే ఉంటా. ఐ మిస్ యూ టూ సారిక. అసలు నువ్వు లేకపోతే లైఫ్ ఎంత కష్టంగా ఉండేదో ఇమాజిన్ కూడా చేసుకోలేను. నీకెప్పుడు చెప్పలేదు కానీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూతో సరిపోదు. మా ఊరితో గొడవ పడ్డప్పుడల్లా నీకు ఫోన్ చేస్తాను. అలాగే నా బర్త్డేకి సర్ప్రైజ్ ఇవ్వాలి, హైదరాబాద్ రావాలి. వస్తా. ఇంకా ఆఫీస్లో ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకోవాలి నేను. ఇప్పుడెందుకు? అంటే అప్పుడు ఇద్దాం అనుకున్నాను కదా, కుసుమ్ తీసేసుకుంది. చాలా రోజులు ఇద్దాం అనుకుంటున్నాను, మర్చిపోతున్నా. ఇన్ని ఇయర్స్ తర్వాత ఫైనలీ. రాధా, ఈరోజు బయట తిందామా? నీకేం తినాలనిపిస్తుంది? ఏదో ఒకటి. ప్రతిసారి ఇలానే అంటావు. ఏం కావాలి చెప్పు. నీ ఇష్టం. సరే పద. ఏమైంది రాధా? ఏం లేదు. ఆఫీస్లో ఏమన్నా అయిందా? రాధా, ఏం లేదని మాత్రం చెప్పకు. సరే, ఇందాక చెప్తా అన్నా కదా, నాకు ప్రమోషన్ వచ్చింది రాధా. ఎస్, థ్యాంక్ యూ రాధా. నువ్వు నా లైఫ్లోకి రాకపోయి ఉంటే ఇదంతా అయ్యేదే కాదు. చాలా హ్యాపీగా ఉంది తెలుసా. నాకు కూడా ప్రమోషన్ వచ్చింది. ఏంటి నిజంగానా? మరి ఈ విషయం చిన్నగా చెప్తావేంటి? పార్టీ చేసుకుందాం. బాబు సార్కి ఇప్పుడే కాల్ చేస్తాను, ఇలానే బయటకు వెళ్దాం. గోపాలం, ఒకసారి నేను చెప్పేది విను. వినేదే లేదు. అయినా నువ్వేంటి రాదా ఇలాంటి విషయం అప్పుడు కూడా ఫేస్ అలా పెట్టుకుని చెప్తావు? అయినా చాలా వింతగా ఉంది కదా ఇద్దరికి ఒకే రోజు ప్రమోషన్ రావడం. కానీ రాదా, లైఫ్లో ఫస్ట్ టైం ఏదో సాధించానే ఫీలింగ్. నాకు జాబ్ ఎవరిస్తాడులే, రాదు పిచ్చి అనుకున్నాను. ఇప్పుడు చూడు ప్రమోషన్.
ఈ జాబ్ నా లైఫ్లో ఇచ్చిన కాన్ఫిడెన్స్ ఏది ఇవ్వలేదు తెలుసా? నాకు ప్రమోషన్ వచ్చింది బెంగళూరు మెయిన్ బ్రాంచ్లో. ఫ్రైడే సెండ్ ఆఫ్ పార్టీ, సాటర్డే మార్నింగ్ ఫ్లైట్. బుడ్డి ఎక్కడా? ఆడుకోవడానికి వెళ్ళింది, 1 అవర్లో వచ్చేస్తుందంట. ఎవరికి కాల్ చేస్తున్నావు? గోపాలంకి. ఇందాక కాల్ చేస్తే కట్ చేశాడు, మళ్ళీ నేను కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. చెయ్యకులే, ఎందుకో నాకు తెలుసు. ఏ సాటర్డే వెళ్ళాలి కదా, నేనే చెప్పాను గోపాలంని కూడా రమ్మని అడుగుని రాధకి. అంటే బావ కూడా వెళ్ళిపోతున్నాడా? మరి రాధ అక్కడ గోపాలం ఎక్కడ ఉంటే ఉండలేరు కదా, అందుకే మనమే దూరంగా ఉండాలి. చాలా ఆలోచించాను గోపాలం, ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. రేపు మార్నింగ్ కల్లా రెస్పాన్స్ ఇవ్వాలి. ఇందులో చించడానికి ఏముంది? ప్రమోషన్ కోసం చాలా కష్టపడ్డావు కదా, తీసుకోపోతే వేస్ట్ అయిపోతుంది. మరి అదే ఆలోచిస్తున్నాను. సారిక నువ్వు కూడా నాతో పాటు వస్తావని అడగమంది, కానీ నేను అలా చేయలేను. ఎందుకంటే నాకు నా జాబ్ ఎంత ఇంపార్టెంటో నీ జాబ్ కూడా అంతే ఇంపార్టెంట్ అని నాకు తెలుసు. సాటర్డే ఏ టైం ఫ్లైట్? మార్నింగ్ 5కి. ఇంకేంటి ఆలోచిస్తున్నావు? ప్యాకింగ్ చేసుకుందాం, ఏమేం కొనాలి రిజిస్టర్ అయ్యి కొనేద్దాం. మనం బాగానే ఉంటామా? అయ్యో పిచ్చిరాదా, పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మనల్ని చేయలేకపోయి ఈ దూరం మనం దూరం చేస్తాను అనుకుంటున్నావా? వీకెండ్స్ అటు నుంచి నువ్వు ఇటు రావడమో, నేను ఇటు నుంచి అటు రావడమో చేద్దాం. ఇంకా లాంగ్ వీకెండ్స్ ఉంటాయి. మన కెరీర్ మీద ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకపోతే ఎప్పుడు ఇన్వెస్ట్ చేస్తాను చెప్పు? లోపల సంబరంగా ఉన్నా పైకి బాధగా యాక్ట్ చేస్తాను అని తెలుసులే, నవ్వు ఇంకెందుకు లేటు? మాటలు బాగా నేర్చుకున్నావు పంది. నేను యాక్ట్ చేస్తున్నానంటావా? సరే నవ్వేసావు కదా, హ్యాపీ. ముందు నువ్వు వెళ్ళు, తర్వాత చూద్దాం ఏమవుతుందో. ష్యూరా? నేను ఇంకా కన్ఫర్మేషన్ మెయిల్ కూడా సెండ్ చేయలేదు. ఈ గోపాలం ఉండగా రాత్రి ఎందులో తగ్గినట్టు తెలుసు కదా, కన్ఫర్మ్ చేసేయి. సర్లే, ఇప్పుడు కానీ చెప్పి ఏం తిందామో? పిజ్జా తినాలనుంది. హే, వెరీ గుడ్, గుడ్ చాయిస్. జాగ్రత్త. ఇంతకీ బుడ్డి అది ఆడుకోవడానికి వెళ్ళింది. ఫ్లైట్ టైం అవుతుంది, వెళ్దామా? నాకేమైనా చెప్పాలా? ఏం లేదు. ఏం లేదా? టైంకి తిను, నేను ఉన్నాను కదా, జాగ్రత్తగా ఉండు. అంతేనా? కొత్త ఆఫీస్ కదా అని చెప్పి ఎవరితో మాట్లాడకుండా ఉండకు, అందరితో మాట్లాడు. అంతేనా? వెళ్ళగానే కాల్ చేయి. అంతేనా? అంతేనంతే, నీకేముంటుంది? అంతే. నేను నా ప్రమోషన్ రిజెక్ట్ చేసేసాను గోపాలం. ఓకే. నాకెందుకో ఇదంతా కరెక్ట్ కాదనిపించింది. ఏదంతా? ఇదే, ఈ లాంగ్ డిస్టెన్స్ అంతా. చాలా ఆలోచించాను గోపాలం. నా పొజిషన్లో నువ్వు ఉండుంటే, ఈ ప్రమోషన్ నీకు వచ్చిండుంటే, నేను నీ అంత సపోర్టివ్గా అయితే ఉండుండేదాన్ని కాదు. కానీ అలా ఎలా గోపాలం? ఒక్క మాట కూడా అనకుండా ఓకే అనేసా? ఆ ప్రమోషన్ కోసం చాలా కష్టపడ్డావు రాదా, అది నీ హ్యాపీనెస్. నీ హ్యాపీనెస్కి నేనెందుకు అడ్డు చెప్తాను? దానివల్ల మన ఇద్దరం దూరంగా ఉండాల్సి వచ్చినా పర్లేదా? నిజం చెప్పనా, ఒక 2 days చూద్దాం, కష్టం అనిపిస్తే జాబ్ మానేసి నీ దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నాను. ఫస్ట్ ఏదో అనుకున్నాను, కానీ నీకు దూరంగా ఉంటాం చాలా కష్టం రాదా. చాలా దగ్గర అయిపోయాను నీకు, నా వల్ల కాదు.
థ్యాంక్ యూ సో మచ్. ఇక నువ్వు వెళ్ళంటే కదా షిట్ ఫ్రీడమ్ మిస్ అయిపోయింది. నో, అయినా నాకెందుకు చెప్పలేదే పిచ్చిదానా. ఇట్స్ కాల్డ్ సర్ప్రైజ్ సారిక, సర్ప్రైజ్. దా లోపలికి వెళ్ళిపోదాం. హే లగేజ్ పెట్టడం మొదలు పెట్టాం కానీ చాలా హ్యాపీగా తీసుకెళ్ళిపోతాం. దా అదే ఇంకా పండగ ఎంజాయ్.